ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుకు జనాలు క్యూ కట్టారు. రేపటి నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతూ ఉండడంతో ఆఫీసు వద్ద బారులు తీరారు. సాధారణ రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 1500 రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటే 2 రోజులుగా 3000 నుండి 4000 వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భానుప్రసాద్ అందిస్తారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుపై ఏలూరు జిల్లా ఏలూరు కేంద్రంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈరోజు ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెద్ద ఎత్తున జనాలందరూ కూడా రావడం అయితే జరుగుతుంది. క్యూ పద్ధతిలో కూడా వీళ్ళందరినీ లోపలికి అనుమతిస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎవరైతే అమ్మకదారులు ఎవరైతే ఉన్నారో, కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి, అంటే రేపటి నుంచి సుమారు యావరేజ్గా చూసుకుంటే, స్టేట్ వైడ్గా చూసుకుంటే 25% పెరిగే ప్రక్రియ అయితే కూడా కనబడుతుంది. కొన్ని చోట్ల 15%, అదేవిధంగా రూరల్, అర్బన్, కమర్షియల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో కూడా పెరిగే అవకాశం ఉంది. 1400 నుంచి 1500 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు రావడంతో కూడా ఎవరైతే కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికంగా మళ్ళీ 2-3 లక్షలు పెరుగుతుంది. అదేవిధంగా అమ్మకం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తగ్గే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చూసుకుంటే గత 4 రోజుల నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాకి, అదేవిధంగా చలానాలు కట్టడానికి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, మధ్యవర్తిత్వం నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇప్పటికే చలానాలన్నీ కట్టి డాక్యుమెంటేషన్ కూడా అంతా క్లియర్గా ఉందా లేదా అని చెప్పని చూసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేపర్స్ అన్ని కూడా చూసి చేయడం అయితే కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎవరైతే అమ్మకదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృద్ధులు, వయోవృద్ధులు కానీ లేకపోతే వికలాంగులు కానీ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం అందరూ కూడా ఇక్కడ నుంచి ఉన్నారు. రోజుకి సుమారు 50 నుంచి 60 రిజిస్ట్రేషన్లు అవుతాయని చెప్పిన ఇక్కడ రిజిస్టర్ మనకి చెప్పడం అయితే కూడా జరుగుతుంది. ఈ రోజు సుమారు 100 నుంచి 150 దాకా కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రక్రియ ఏంటంటే ఏదైతే సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ కూడా కొద్దిగా మొరాయిస్తూ, అంటే స్టేట్ వైడ్గా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో సైట్ కూడా కొద్దిగా మొరాయిస్తుంది, అంటే స్లోగా వెళ్తుందన్న నేపథ్యంలో కూడా రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా స్లోగా జరుగుతున్న పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. మరోపక్క చూసుకుంటే రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఛార్జీలు, చలానాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఈ హడావిడిలో ఏదైనా ఎక్కడన్నా మిస్ అవుద్దా అన్న నేపథ్యంలో కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించిన అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున పరిశీలి చేసే అవకాశం కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, అదేవిధంగా కొనుక్కోవడానికి సొంత ఇల్లు కల ఉన్న వాళ్ళు కానీ, సొంత స్థలం కల ఉన్న వాళ్ళు కానీ రేపటి నుంచి రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో కూడా వెంటనే కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అదేవిధంగా చేయించుకునే పరిస్థితిలో కూడా ఇప్పుడు సుమారు మధ్యాహ్నం లోపే కూడా ఇప్పటికే చాలా మంది రావడం అయితే కొంది. మధ్యాహ్నం మంచి సమయం ఉండబట్ట, మన అమావాస్య అయిపోయి మంచి సమయం ఉండబట్టి కూడా మధ్యాహ్నం కూడా చాలా ఎక్కువ మంది వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని చెప్పిన ఇక్కడ అధికారులు కూడా చెప్పే పరిస్థితి ఉంది. మరింత సమాచారం డిఆర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. మరింత సమాచారం మనం డిఆర్ దగ్గర తీసుకుందాం. సార్ చెప్పండి, ఈ రేపటి నుంచి ఛార్జీలు అయితే పెరుగుతున్నాయి, ఎంతవరకు పెరుగుతాయని చెప్పినారు? కొంతమంది 15% అంటున్నారు. స్టేట్ వైడ్గా చూసుకుంటే ప్యారలల్గా 25% వరకు ఉంటుందని చెప్పినారు. కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎంతవరకు పెరుగుతుంది, ఏ విధంగా ఉండబోతుంది? మార్కెట్ విలువలన్నీ ప్రధానంగా కూడా ఓపెన్ మార్కెట్ వాల్యూని దృష్టిలో పెట్టుకొని గతంలో అబ్నార్మల్గా పెరిగిన రేట్లని కొన్ని చోట్ల తగ్గించడం జరిగింది. అలాగే మార్కెట్ విలువల్లో ఎక్కడైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే ప్రజలు మా దృష్టికి తీసుకున్నట్లయితే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరిగింది. ఈ మార్కెట్ విలువలు ప్రధానంగా జిల్లాలో సరాసరిన 0 నుంచి 25% వరకు మార్కెట్ వాల్యూలు పెరగడం జరిగింది. ఇవన్నీ కూడా ఓపెన్ మార్కెట్ వాల్యూ కన్నా కూడా చాలా తక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా సరైన మార్కెట్ విలువలు నిర్ధారించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అవన్నీ కూడా సరిగా మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీ పరిగణలోకి తీసుకొని నిర్ధారించడం జరిగింది. ఎక్కడ అవకతవకలు కానీ ఎటువంటి పొరపాట్లు కానీ లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రజల నుంచి 2 సార్లు అభ్యంతరాలు స్వీకరించడం జరిగింది. అభ్యంతరాలన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. దీనివల్ల మార్కెట్ విలువల విషయంలో ప్రజలందరూ కూడా సుహృద్భావంతో ఉన్నారు. ఎక్కడ అసంతృప్తి లేదు. రైట్ సార్. అండ్ రోజు సుమారు, అంటే కామన్ డేస్లో, అంటే రేపొద్దున పెరుగుతున్నాయి కాబట్టి ఇంత హడావిడి కింద కనబడుతుంది. కామన్ డేస్లో ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటాయి, ఈ రోజు ఎన్ని అవుతాయి అంటారు? అంటే చలనాలు కట్టిన వాళ్ళందరికీ ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి పంపించే అవకాశం ఏమన్నా? రిజిస్ట్రేషన్లు సగటున జిల్లా మొత్తం మీదుగా రోజుకు 1500 రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. అయితే ఈ ఇవాళ వచ్చేసేటప్పటికి ఎక్కువ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. మార్కెట్ విలువలు పెంపుదల అనే ఉద్దేశంతో వాళ్ళు రిజిస్ట్రేషన్లు ఎక్కువ జరుగుతున్నాయి. అయితే
చాలామంది ప్రజల్లో పెద్ద స్పందన లేదు. ఎందుకంటే మార్కెట్ విలువలు పెద్దగా పెరగట్లేదు కాబట్టి వాళ్ళు ఈ నామినల్గా పెరిగే ఛార్జెస్ వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం లేదు. అందువల్ల గతంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నప్పుడు వచ్చిన ప్రజాస్పందన ఈ తడవ రిజిస్ట్రేషన్ విలువల పెరుగుదల నామినల్గా జరగడంతో ఎటువంటి స్పందన లేదు. ప్రజల్లో మామూలుగానే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రైట్, మొత్తాన్ని చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రోజుకి సగటున 1500 రిజిస్ట్రేషన్ అవుతాయంటే దానికి ఇప్పుడు డబల్ అయ్యే అవకాశం నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా సాగుతుందని చెప్పి అంటున్నారు. సాధారణంగా పెరిగిన రేట్లు ప్రక్రియలో భాగంగానే రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. అమ్మకదారులు కానీ లేకపోతే కొనుగోలుదారులు కానీ ఎవరైనా కానీ ఎక్కువయ్యారని చెప్పినని డిఆర్ అంటే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఏలూరు జిల్లాకు సంబంధించిన ఆయన చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మొత్తాన్ని చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఏలూరు జిల్లా రిజిస్టర్ ఆఫీస్ కిటకిటలాడుతుందన్న వైనం అయితే కూడా ఉంది. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరేందర్తో భానుప్రసాద్, ప్రైమ్ 9 ఏలూరు జిల్లా ఏలూరు నుంచి.